డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నారాజు మన ముందు ఒక కొవ్వొత్తి ఉంది. ఓకే. ఈ కొవ్వొత్తిని వెలిగిద్దాం. అందరికీ తెలుసు ఈ కొవ్వొత్తిని వెలిగిస్తే వెలుగు వస్తుందని. మరి ఈ వెలుగుకు మన ఆలోచనలకు ఏదైనా సంబంధం ఉందేమో చూద్దాం. ఇది కొవ్వొత్తి. ఇది కొవ్వొత్తే కానీ ఒరిజినల్గా ఇది మన బ్రెయిన్. ఈ బ్రెయిన్ నుంచి ఆలోచనలు పుడితే ఇది రిఫ్లెక్ట్ అయితే గది మొత్తం వెలుగు వస్తుంది. అంటే ఆలోచనలు నిండుకుంటాయి. ఎటువైపు వెళ్ళాలో ఎటువైపు వెళ్ళకూడదో మన చేతిలో లేదు. ఈ దీపం వెలుగుతూ ఉంటుంది, దారి చూపిస్తుంది. ఈ వెలుగు దారి చూపిస్తుంది దారి వాడుకుంటే. కానీ మామూలుగా ఓన్లీ ఆలోచనలు వస్తూ ఉంటే మొత్తం వెలుగు వస్తూ ఉంటుంది. అయితే బాగా గమనిస్తే ఇది ఎక్స్టర్నల్ కండిషన్స్ని బేస్ చేసుకొని ఫ్లిక్కర్ అవుతూ ఉంటుంది. ఇది స్టాండర్డ్గా ఎలా వెలగాలో, ఎంతసేపు వెలగాలో, ఏ డైరెక్షన్లో వెలగాలో మన చేతుల్లో లేదు. ఎక్స్టర్నల్ కండిషన్స్ వాటిని ఫ్లిక్కర్ చేస్తూ ఉంటాయి. మనం చూస్తే కదులుతూ ఉంటుంది. సో థాట్స్ కూడా విపరీతంగా మన సమాజంలో మన చుట్టూ జరిగే సంఘటనలన్నీ మన ఆలోచనలను ప్రభావితం చేస్తుంటాయి. ఇది అటు అటు ఇటు కదులుతూ ఉంది. అయితే మనం కదలకుండా ఆలోచనలను కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తున్నాం. కానీ ఆలోచనలు మాత్రం కదలడమే కాకుండా ఈ ఆలోచనలు గది మొత్తం అన్ని డైరెక్షన్లలో వ్యాపించాయి. దీన్ని కంట్రోల్ చేయాలి అని అంటే, ఎప్పుడైనా సరే ఒకే డైరెక్షన్లో మనం కంట్రోల్ చేయాలంటే దీని బేస్ స్ట్రాంగ్గా ఉండాలి. దీన్ని మనం ఫోకస్డ్గా వాడుకోవాలి. అయితే దీన్ని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు మనం ఏం చేయాలంటే చేతులు అడ్డు పెట్టాలి. దీన్ని ప్రొటెక్ట్ చేయాలి, దీన్ని కాపాడాలి. అంటే మన బ్రెయిన్ని, మన ఆలోచనలను, మనం ఆలోచించే విధానాన్ని మనం కాపాడుకుంటే తప్ప అసలు ఇది ఆరిపోకుండా, లేదా ఎక్కడ వెలుగు కావాలనో అక్కడ అటువైపే మనం డైరెక్షన్ మార్చగలం, ఫోకస్ చేయొచ్చు. దీని వెలుగును విపరీతంగా వ్యాపించకుండా మనం కావాలంటే ఒకే చోటికి కొంత ప్లేస్కే కావాలంటే దీన్ని అడ్డు పెట్టచ్చు. అట్లాగే ఆరిపోకుండా కాపాడచ్చు. అట్లా కాపాడే స్ట్రాంగ్ మన మైండ్ని తయారు చేసుకోగలిగితే, స్ట్రాంగ్ బేస్ని తయారు చేసుకోగలిగితే అప్పుడు థాట్స్ని ఎలా ఫోకస్ చేయాలో, ఎక్కడ చేయాలో చేయొచ్చు. అది దీనివల్ల సాధ్యం కాదు. మనం ఒక లెవెల్ ఎదగాలంటే మనం స్ట్రాంగ్ అవ్వాలి. స్ట్రాంగ్ అవ్వాలంటే బేస్ రెసిలియన్స్, పాజిటివ్ థింకింగ్ మన చేతిలోకి రావాలి. అలాంటి పాజిటివ్ థింకింగ్, రెసిలియన్స్తో మనం తయారు చేస్తే వీ హ్యావ్ ఎ డివైస్. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది పూర్తిగా కంట్రోల్లో ఉంది. ఇది ఎంత స్ట్రాంగ్గా ఉందంటే ఇది ఏ గాలి కూడా, చుట్టుపక్కల పరిస్థితులు కూడా దీని వెలుగును ఆర్పి అటు ఇటు కదిలించలేవు, కొవ్వొత్తిని కదిలించినట్టు. అవును. మనం దీన్ని ఫోకస్ చేసినప్పుడు ఒక్కసారి లైటు ఇగో ఇది గది మొత్తం వ్యాపించలేదు, మన చేతిలో ఉండి ఎటువైపు ఫోకస్ చేయాలో అటువైపు చేయగలుగుతున్నాం. సో కాంతిని, ఆలోచనలను ఎక్కడ ఫోకస్ చేయాలో, ఎక్కడ కేంద్రీకరించాలి అన్నది మన చేతిలో ఉంది. ఉదాహరణకి మన లైఫ్లో ఎదిగే కొద్దీ ఒక్కోసారి చాలా ఆలోచనలు ఉంటాయి. ఎట్లా ఎదగాల, ఎన్నో సమస్యలు ఉన్నాయి జీవితంలో. వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి, సామాజిక సంబంధాల్లో ఉన్న సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. అయితే ఏ సమస్య మీద ఫోకస్ చేయాలో తెలియదు. ఇప్పుడు ఇలా మనం స్ట్రాంగ్ బేస్ చేసుకుంటే, ఓకే, కెరీరా, లైఫా, లేదా పర్సనల్ లైఫా, రిలేషన్షిప్పా, యూ కెన్ ఇన్ఫ్యాక్ట్ ఫోకస్. అయితే ఈ ఫోకస్ కూడా సమస్యను పరిష్కరించడానికి సరిపోదు. ఇది చాలా లార్జ్ ఫోకస్. అసలు సమస్య ఎక్కడుందో గుర్తుపట్టడం చాలా కష్టం. ఫోకస్ అయితే చేయగలుగుతున్నాం. నా లైఫ్లో కెరీర్ చాలా ఇంపార్టెంట్, నా పర్సనల్ రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్. కానీ రిలేషన్షిప్ ప్రాబ్లం అయితే దాన్ని సాల్వ్ ఎట్లా చేయాలి? అందుకే మైండ్ బ్యాలెన్స్గా లేకపోతే, ఇఫ్ ఇట్ ఈస్ అ వీక్, ఎవ్రీ ప్రాబ్లం ఈజ్ అ పెయిన్ఫుల్. ఇఫ్ ఇట్ ఈస్ అ బ్యాలెన్స్డ్, ఎవ్రీ ప్రాబ్లం ఈజ్ అన్ ఆపర్చునిటీ. ఇఫ్ ఇట్ ఈస్ అ స్ట్రాంగ్, ఎవ్రీ ప్రాబ్లం ఈజ్ అ గ్రోత్. సో నౌ దిస్ ఈజ్ వాట్ ఈస్ ద బిగ్గర్ ఫోకస్. దీనికంటే ఏం చేయగలం? దీన్ని ఏం చేయాలంటే, ఇంత స్ట్రాంగ్ రెసిలియన్స్ డెవలప్ చేసాం, పాజిటివ్ ఫోకస్ చేసాం, పాజిటివ్ థింకింగ్. దీనికంటే నెక్స్ట్ లెవెల్ వెళ్తే మనం ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడే ఫోకస్ చేయొచ్చు. నా దగ్గర మరో సాధనం ఉంది, అదేంటో చూద్దాం. ఇంత వెలుగులో కూడా మనం ఫోకస్ చేయగలిగిన ఒక లేజర్ బీమ్ ఉంది. దిస్ ఈజ్ లేజర్ బీమ్. ఇప్పుడు నేను షిఫ్ట్ చేయగలను ఎక్కడికి కావాలంటే అక్కడికి.
ఫోకస్డ్ థాట్. కరెక్ట్గా ఫోకస్డ్ థాట్స్. ఇది ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్ని నేను ఫోకస్ చేస్తే ఎక్కడ సాల్వ్ చేయాలో నాకు కంటికి అది తప్ప మిగతా అది కనిపించదు. ఒకవేళ ఈ థాట్స్ అన్నీ నా దగ్గర లేకపోతే, ఈ థాట్స్ అన్నీ నేను అవాయిడ్ చేయగలిగితే, ఈ థాట్స్ని నేను లేకుండా చేసిన తర్వాత ఒక్క థాట్ మీదే, ఒక్క సమస్య మీదే నేను ఫోకస్ చేయాలనుకున్నప్పుడు ఇలా పెడితే అది తప్ప నన్ను డిస్ట్రాక్ట్ చేయగలిగిన వెలుగు ఈ గదిలో ఎక్కడా లేదు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఫోకస్డ్ థాట్, లేజర్ బీమ్ థాట్, లేజర్ ఫోకస్. ఇది ఎప్పుడు సాధ్యం అంటే వెన్ యూ డిఫైన్ ఏ ప్రాబ్లం. ఎప్పుడైతే ప్రాబ్లం ఏంటి అని స్పష్టంగా మీకు తెలిసిందో, ఈ ప్రాబ్లం నుంచి మీరు ఏం సాధించాలనుకున్నారన్న లక్ష్యం ఎప్పుడైతే క్లియర్గా ఉందో, అప్పుడు ఇలాంటి ఫోకస్ ఉంటుంది. ఈ ఫోకస్తో, ఈ లేజర్ బీమ్తో చూసినప్పుడు మనం ఖచ్చితంగా ఎక్కడ ప్రాబ్లం ఉందో, ఎక్కడ మొదలు పెట్టాలో సొల్యూషన్ మనకు అర్థమవుతుంది. అవును, ఇది ప్రయోజనం. మన బ్రెయిన్ని, మన ఆలోచనలను ఈ వైడ్ నుంచి, నారో నుంచి ఫోకస్డ్ వరకు మనం తయారు చేసుకోవడం మన చేతుల్లో ఉంది. బా అదిరిపోయింది సార్. క్యాండిల్ ఇది ఎప్పుడైతే ఫ్లిక్కర్ అవుతూ ఉంటుందో ఆలోచనలు అందుకే ఒక చోట నిలబడవు. ఫస్ట్ ఇనిషియల్ టైంలో ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి, అటు ఇటు అటు ఇటు అటు ఇటు. ఆ క్యాండిల్ ఇందాక మీరు చెప్పిన ఇది ఉంది చూసారా, నేను కూడా చూపిస్తాను సార్. ఈ మంట కదులుతున్న కొద్దీ అలా ఫ్లిక్కర్ అయిపోతూ ఉంటుంది. ఇందులో ఫ్లిక్కర్ అవ్వడానికి చాలా ఉన్నాయి సార్. ఇది అటు ఇటు అటు ఇటు కదులుతూనే ఉంది. ఒకే ఫోకస్డ్గా ఉన్నా, అంటే కింద నుంచి థింక్ చేసి ఇది చేసినా కూడా చుట్టూ మనకి ఏంటంటే బ్రెయిన్లో ఎన్ని ఉన్నాయో అన్ని ఆలోచనలు ఈ చుట్టూ ఉన్నాయి. నేను ఏ వైపు తిరిగి ఏ అంశం పరిశీలించాలో నాకు తెలియదు. అవును, అది కావాలంటే నాకు ఈ టార్చ్ కావాలి. అవును, ఈ టార్చ్కి ఒక స్ట్రెంగ్త్ ఉంది. ఏంటంటే ఇది ఫ్లిక్కర్ అవ్వడానికి కావాల్సిన గాలి దీన్ని ఏం చేయలేదు. నేను ఇట్లా వేస్తే పెద్ద గాలి వీచినా సరే ఈ కాంతి పక్కకి వెళ్ళదు, స్ట్రైట్గానే వెళ్తుంది. ఫోకస్. ఎక్స్టర్నల్ కండిషన్స్ డిస్టర్బ్ చేయని మానసిక స్థితిని సాధిస్తా దీంతో. అయితే నా లైఫ్లో ఉన్న ఎన్నో చాలా జీవితాల్లో, సామాజిక జీవితం, వ్యక్తిగత జీవితం, నా ప్రొఫెషనల్ వృత్తి వ్యాపార జీవితాలు ఎక్కడ ఫోకస్ చేయాలంటే అక్కడ చేస్తా. కానీ ఆ జీవితం కూడా పెద్దదే. అవును, ఆ జీవితంలో సమస్య ఎక్కడుందో అక్కడ నేను ఫోకస్ చేస్తే, ఇప్పుడు ఇంత సమస్యలో కూడా అక్కడ కరెక్ట్గా ఎక్కడ ఫోకస్ చేయాలనుకున్నానో అక్కడ చేయదు. అది కూడా నా కంట్రోల్లో ఉంది. ఇంకంతే. థాట్స్ని ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటామో, ప్రాబ్లమ్ని ఎక్కడ సాల్వ్ చేయాలనుకుంటామో అక్కడ ఈ లేజర్ బీమ్ ఫోకస్ని మనం ప్రదర్శిస్తే లైఫ్లో అనవసరమైన వెలుగు, అనవసరమైన ఆలోచనలు ఉండవు మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి. కేవలం ఇది మాత్రమే ఉంటుంది. యూ కెన్ సాల్వ్ దట్ ప్రాబ్లం. చాలా బాగుంది సార్. అంటే కొన్ని విషయాల్లో బ్రాడ్ మైండ్ ఉండాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అ ప్రాబ్లం సొల్యూషన్, ఆ పరంగా మనం ఏదైనా ఫోకస్డ్గా థింక్ చేయాలి అనుకున్నప్పుడు ఎంత తక్కువగా సోషల్ థాట్స్ని డీవియేట్ చేసి ఫోకస్డ్గా మనకున్నటువంటి, అంటే బ్రాడ్, నారో అండ్ ఫోకస్డ్ మైండ్లోకి తీసుకొస్తామో అప్పుడు మనకు సొల్యూషన్ వస్తుంది. అయితే ఈ బ్రాడ్ని నారో చేయడం కోసం అంటే ఈ వెలుగు కదలిక ఉండకూడదు, ఈ ఆలోచనలు ఇలా కదలకూడదు, ఈ కొవ్వొత్తి దీపం కదిలినట్టు. అందుకు దానికి కావాల్సిన బేస్ ఏంటంటే పాజిటివ్ థింకింగ్, రెసిలియన్స్. ఓకే, రెసిలియన్స్ ఏంటంటే ఒక ఫెయిల్యూర్ అయితే భయపడకుండా మళ్ళీ తిరిగి వచ్చి ప్రయత్నం చేసేది రెసిలియన్స్. అసలు ఏమాత్రం వెనకడుగు వేయకుండా సాధించాలనుకున్నది సాధించేంత వరకు రెస్ట్ తీసుకోకపోవడం రెసిలియన్స్. అవును. తర్వాత పాజిటివ్ థింకింగ్, ఎట్లాగైనా నేను సాధిస్తా అన్నది. అప్పుడు ఏమవుతుందంటే థాట్స్ ఫ్లిక్కర్ కాకుండా బ్రాడ్గా ఒక ఏరియాలో ఫోకస్ చేయగలుగుతారు. కదలకుండా ఉన్న ఒక ఫోకస్లో మనకి ఏం చూడాలో, ఎక్కడ దృష్టి కేంద్రీకరించాలో ఆ ప్రయత్నం చేయడం చాలా సులభంగా ఉంటుంది. దానికి మళ్ళీ మనకేం కావాలి? లేజర్ ఫోకస్ కావాలి. ఆ ఫోకస్ కావాలంటే మనకు కావాల్సింది ఏంటంటే అఫర్మేషన్స్, పాజిటివ్ అఫర్మేషన్స్. చిన్న లేజర్ బీమ్, ఒక్క థాట్ చాలు. ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ సాల్వ్ ప్రాబ్లమ్స్, డెఫినెట్లీ ఐఎమ్ సక్సెస్ఫుల్ మ్యాన్. సో ఈ పాజిటివ్ అఫర్మేషన్ ఏం చేస్తుందంటే పాజిటివిటీ మీద, కావాల్సిన దాని మీద ఫోకస్ చేసేటట్టు చేస్తుంది. ఎప్పుడైతే ఫోకస్ ఒక చోటికి వెళ్ళిందో ఎక్కడ దేన్ని సాల్వ్ చేయాలో మనకు అర్థమవుతుంది. అవును. బ్రాడ్ థాట్స్ నుంచి ఏ సమస్యను సాల్వ్ చేయాలో, ఏది సాధించాలో వరకు మనం రాగలిగామంటే అర్థం మనకు కావాల్సిన ఈ ఫౌండేషన్స్, రెసిలియన్స్, పాజిటివ్ థింకింగ్ అండ్ అఫర్మేషన్స్, ఈ మూడు ఉంటే మీ మొత్తం బ్రెయిన్ యొక్క నేచర్, ఆలోచించే ప్రాసెసింగ్ మెథడ్ని మార్చేసి సమస్యల్ని సాల్వ్ చేసే స్థితికి వస్తారు. ఎస్, గ్రేట్ ఎక్స్పెరిమెంట్.
వెలుగుతో ప్రయోగం. వెలుగుతో ప్రయోగం. లేదండి, ఒక విషయం చెప్పేటప్పుడు అది అర్థమవ్వాలి అని అంటే మెటాఫర్స్ చాలా ఉపయోగపడతాయి. అవును. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నారాజ్. మళ్ళీ క్లాస్ ఎప్పుడైనా అవకాశం ఉంటుంది, ఎందుకంటే విజువలైజేషన్ అది ఎక్స్పీరియన్స్ చేయడానికి మీరు పెట్టింది కంప్లీట్ ప్రాక్టీస్. అవును. ఒక జీవితాన్ని అర్థం చేసుకోవడానికి, కెరీర్లో సక్సెస్ అవ్వడానికి, దాంతోపాటు చాలామందికి మనీకి సంబంధించినటువంటి బ్లాక్స్ కొన్ని ఉంటాయి. సో ఆలోచన ఎలా క్రియేట్ చేసుకుని ముందుకెళ్ళాలి అనేటువంటి దానికి, కొంతమందికి ఏమో జాబ్కి సంబంధించినటువంటి వాటిలో ఎంత త్వరగా క్విక్ చాలామంది గ్రాప్ చేసుకోవాలని ఉంటుంది, క్రాక్ చేయాలని ఉంటుంది. అవును. దానికోసమైనా సరే సో విజువలైజేషన్ ప్రాక్టీస్ అనేది మళ్ళీ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది. నారాజ్, విజువలైజేషన్ ప్రాక్టీస్కి చాలా మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే నేరుగా ఎదురుగా వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించే అవకాశం నాకు కూడా వచ్చింది. ఇది సెప్టెంబర్ 14వ తేదీన బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. సెప్టెంబర్ 14th. అట్లాగే ఈ ఎపిసోడ్లో స్పెషల్ ఏంటంటే 18th నాడు పున్నమి. ఆ పున్నమి రోజు స్పెషల్గా యోగ నిద్ర సెషన్ ఉంటుంది. పున్నమి రోజు రాత్రి యోగ నిద్ర సెషన్లో పాల్గొన్న వాళ్ళకి ఏవైనా సరే మానసిక రుగ్మతలు కానీ, నిద్రలేమి సమస్యలు కానీ ఉన్నవాళ్లే కాకుండా ఏవైతే మెంటల్ బ్లాక్స్ ఉంటాయో, ఆందోళనలు ఉంటాయో, భయాలు ఉంటాయో, నిర్ణయాలు తీసుకోలేకుండా ఆగిపోయిన బ్లాక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని రిలీజ్ చేసే యోగ నిద్ర 18th ఉంటుంది. 14th రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం. 14th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 14th. యోగ నిద్ర కోసం చాలామంది ఎక్స్పెక్ట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. స్పెషల్ అకేషన్ డే రోజు పెడుతున్నారు. సో ఇది స్పెషల్ క్లాస్ అని చెప్పేసి చెప్పాలి. అవును. ఈ మంత్కి స్పెషల్ క్లాస్ విజువలైజేషన్ ప్రాక్టీస్ సెప్టెంబర్ 14th నుంచి ఉంటుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్పెషల్ క్లాస్లో కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, అది మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ, గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ నారాజ్. థ్యాంక్ యూ.